ఎవరు? మీ కోడలు లేచిపోయిందంటే పెద్ద కోడలు. నువ్వెవరు? నీమేనా? నేను ఎవరైతే ఏముంది రాదా? ఏం నీ కోడలు జంప్ అంట, కొడుకును వదిలేసిపోయిందంట, నిజమేనా? ఎవడు నీకు చెప్పిండేది? యా నా కొడుకు చెప్పినాడు, యా ముద్ర స్ట్రిప్ నా కొడుకు చెప్పినాడు. అట్లా కూస్తున్నారు, నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ తలకాయలు తింటున్నారు. చెప్పురా. చెప్తాన్నా. మొన్న ఒకసారి వచ్చేసి నువ్వు నువ్వు అంటాడు కదరా దేవుడా. ఏమైంది మా? మళ్ళా నువ్వే అంటే కాదు మా యాక్చువల్లీ ఏమైతుందంటే మా ఇద్దరికి నీ మ్యాటర్ లో మా గొడవలు అవుతున్నాయి. ఇట్లాగిన కూసినావనుకో నేలక తెగ్గొస్తానా కొడక. నీ మూతి మీద మీసం లేకుండా కొరికిస్తానా కొడక నిన్ను. వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. హలో హలో, హలో, ఎవరు? మీ కోడలు లేచిపోయిందంటనే. ఏందిరా కూస్తాండేది నువ్వు? మీ పెద్ద కోడలు లేచిపోయిందంట. లే, ఎవర్రా నువ్వు? నా కొడుక. ఐడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. హలో, ఎవరు? మీ కోడలు లేచిపోయిందంటే పెద్ద కోడలు. నువ్వెవరు? నీమేనా? ఎవరప్ప నువ్వు? చెప్పమ్మా, ముసలేమో మీ పెద్ద కోడలు లేచిపోయిందంటే. నువ్వు ఎవరు చెప్పురా ఫస్ట్. లోఫర్ చెప్పురా, లోఫర్ నా కొడక. ఎవర్రా నువ్వు? ఐడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. హలో, 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 ఎవరు? ఏం రాదా, బాగున్నావా? ఎవరు మీరు? నేను ఎవరైతే ఏముంది రాదా? ఏం నీ కోడలు జంప్ అంట, కొడుకును వదిలేసిపోయిందంట, నిజమేనా? ఎవడు నీకు చెప్పిండేది? యా నా కొడుకు చెప్పినాడు, యా ముద్ర స్ట్రిప్ నా కొడుకు చెప్పినాడు. అట్లా కూస్తున్నారు, నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ తలకాయలు తింటున్నారు. చెప్పిండేది? ఎందుకు మీరు చూసినారా? మీరు చూసినారా? మీరు చూసినారా? అంటే బయట అంటారా? బయట 190 అనుకుంటారు. ఏమన్నా మీకు తిన్నది అరగదా, లేకుంటే ఏమన్నా మీకు ఏమన్నా తిన్నది అరగదు? డైజెషన్ టాబ్లెట్ ఏమన్నా తెచ్చిస్తావా చెప్పు. ఇట్లాంటివన్నీ అడుగుతాంటేనే మీకు కడుపు నిండుతుందా? ఇట్లాంటివన్నీ అడిగితేనే మీకు కడుపు నిండుతుందా? అయ్యో రాధా, ఎందుకంతా ఇది ఫీల్ అయితే అన్నావు? మళ్ళీ ఎవరు చెప్పింది? యా నా కొడుకు చెప్పిన వాళ్ళకి చెప్పింది. నా కొడుకు ఏమన్నా చెప్పిన దానికి ఏమన్నా? అయ్యా, నాకు సుబ్బలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది రాదా. సుబ్బలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది. సుబ్బలక్ష్మి, నాగలక్ష్మి, వెంకటలక్ష్మి. యా నా సోచి చెప్తే ఏమి? వెళ్ళిపోయింది అని చెప్పింది. నా కోడలకి ఏం బట్టా వెళ్ళిపోయేకి? ఏమో నీ కొడుకుని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి అని చెప్పి అడగాలని చెప్పి చేసినాను. గుడ్డగాడ వీళ్ళకందరికి ఇట్లా అనుకునేకి. ఏమన్నా సుబ్బలక్ష్మికి ఫోన్ చేసి తిట్టు. సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి నెంబర్ పంపి, దానికి చెప్తాను, చింపి చాట్ చేస్తాను దానికి. మళ్ళా ఇప్పుడే పంపిస్తాను చూడు. కిట్టి పార్టీ గ్రూప్ లో అంతా పెట్టింది ఇట్లా రాధా కోడలు వెళ్ళిపోయిందని చెప్పి. దానికి ఈడ్చిస్తంతా మళ్ళా జేఎన్టీయూ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పింది తెలుసా. మళ్ళా దానికి ఏమైనా గాడ్ అంటనా ఏమన్నా నామంటనా దానికి? దాన్ని ఈడ్చి సందులు తిప్పలాడిచ్చి కొడతా దానికి. మళ్ళా నేను
మళ్ళా నా కొడుకు నాకు ఒక్కటే కాదు, ఇంకా 10 మందికి 20 మందికి అంతా ఫోన్ చేసి చెప్పింది రాదా. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు చూడు నీకు, నాకు తెలిసి వాళ్ళు అప్పుడే వాళ్ళే చేస్తున్నారేమో నీకు ఫోన్. మళ్ళా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క నంబర్ పంపిస్తాను చూడు రాదా, కొడతాను. మరి ఇంట్లోనే ఉందా పిల్ల? ఎందుకు లేదు? అవునా, సరే సరే. గాడ దీనిలోకి ఏమన్నా అయినా కొడుకులకి దీనిలోకి అనుకునేకి దాని నెంబర్ పంపి, నాకు పంపి, దాని నెంబర్ పంపి. సరే, నువ్వేం ఫీల్ కావద్దులే రాదా, జాగ్రత్త. A few minutes later. హలో అమ్మా. హలో హలో బాబీ. బాగున్నామ్మా. ఏయ్ బాగున్నాను. ఏం చూడా, నేను బాగున్నావా అని అడగలే నిన్ను. చూడా, నీకేమన్నా చోడు వచ్చిందా? లేదు, చెప్పు. ఏం చేస్తాను? డాన్స్ ప్రాక్టీస్ చేస్తానా. ఏ సినిమాలు లేకపోయినావా లేకుంటే సీరియల్ లేకపోయినావా? లేదు, చెప్పు. అవలా వద్దు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. యాడున్నావు? ఇంటికాడున్నా. ఎక్కడా పోద్దు, నాకు అర్జెంట్ నీతో పని ఉంది, మాట్లాడేది. నేను వస్తాను. మాట్లాడు ఫోన్లో. ఏం మాట్లాడాల? ఫోన్లలో మాట్లాడేది కాదు ఇది. సరే అయితే మళ్ళా వీడియో కాల్లో మాట్లాడతావా? ఏమి ఇంట్లో లేవా? యాడ్స్ వచ్చినావు? ఉన్నా ఇంట్లోనే. మళ్ళా వస్తాను కదా నేను, 5 నిమిషాల్లో ఆడ ఉంటాను. సరే. సగం దారికి వచ్చినాను నేను. పెట్టేయ్. A few moments later. చాలా సెకలు ఉన్నారా నీలో? నా కొడక ఏందిరా పాటలు పెట్టుకొని డాన్సులు చేస్తున్నావు? ఏంది పాటలు? బాబా బాబా కామెడీ పాటలంట. ఏం పాట రాది? పడ్డానండి బురద గుంటలో, ఆ పందులు పొల్లాడే గుంటలో అని. ఏంది రాది? ఏందో నేనేందో ఎంటర్టైన్ అవుతా అంటే నువ్వేంది? ఏమిరా, ఏం జరిగిందిరా ఇంట్లో? వేడిగుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ పాప ఇది పద్దు. పద్దు ఎక్కడా? ఎవరున్నారని వాకిలేసి అంటాను. నువ్వే సీరియస్ మ్యాటర్ మాట్లాడేటప్పుడు వాకిలేరు. నువ్వు లేసేయలే, నాకు చెప్తావు పని. పెద్దలు లేస్తారు వాకిలేరు. ఎవరు మోయే లేసేయిలే సీరియస్ మ్యాటర్ వచ్చినప్పుడు. ఏమైంది? లే, ఎవరున్నారు వాకిలేసికి? ఇది ఫ్యామిలీస్ ఉండే ఏరియా. అంటే అంతలక్క ఫ్యామిలీస్ ఉన్నారు. ఇవి ఎనుపు గుడ్లు ఎల్లే గుడ్లు ఉంటాయా? లే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ పాపేది పద్దు. లే, ఏంది వినపడదా? ఏమి ఉమాదమా? నీకేమన్నా ఏం ఉమాదం వచ్చిందా? డాన్సులు చేసుకుంటూ కులుగుతూ స్టెప్స్ వేస్తానావో? ఏం సినిమాలే పోతానవా, సీరియల్ పోతానవా? ఏమన్నా ఛాన్సులు వచ్చినాయా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పుతావా? దౌడ పగల కొట్టల్లా, దౌడ పగల కొడతా. ఏమైందని? ఆ పాప ఎక్కడా? పద్దు ఎక్కడా? ఏం జోబిలో చూస్తావు? చిల్లర ఉందా? నీకేమన్నా ఆ బాటిల్ తీసుకొని కొట్టినానంటే సంబర్ ఇది. బుర్ర పగిలితే హాస్పిటల్ అడ్మిట్ అవుతావు నా కొడక. ఏం గానకాలు చేస్తున్నావా? అడిగిన సమాధానం చెప్పుకోకుండా. ఆ పాప ఎక్కడా? మా పాప వాళ్ళ ఇంటికి పోయింది. మా ఏం జరిగిందిరా ఇంట్లో? నువ్వు పడినావు రేపు బురద గుంతలోనే నువ్వు పడింది కూడా. అదే నీ తగ్గట్టు పాట పెట్టుకున్నావు. ఏం జరిగింది నీకి? ఆ పాపకి ఏం జరిగింది? అవన్నీ ఎట్లా చెప్తారమ్మా? అంటే తల్లికి చెప్పే కూడా ఇదే మీ మధ్యన అంత సీక్రెట్ లాగే పెట్టుకో. చెప్పాడు అంటే ఏం జరిగింది? ఏం జరుగుతుందమ్మా? ఎప్పుడైనా ఒకసారి హగ్గులు అట్లా రొమాంటిక్స్. ఇద్దరికి గలాడ్ జరిగేది. ఏమన్నా
ఇష్యూ జరిగిందా? ఇష్యూస్ అంటే ఏమైనా సాల్ట్ ఎక్కువ వేసినప్పుడు తక్కువ వేసినప్పుడు లేదంటే ఏమైనా కారం గీరం దానిలో ఏమైనా ఇష్యూస్ చిన్న చిన్న నా ఓపిక నశిస్తుంది. నాకు హై బీపీ తెప్పిద్దు. అప్పా యాక్టింగ్ ఏం చేద్దురా నువ్వు? ఏం మీకు ఏసీ వేస్తానమ్మా నీకు బాగుంటుందని. బోలియే మీ ఇద్దరి మధ్యన ఏమన్నా గలాట్ జరిగిందా? చిన్న చిన్న గలాట్లు జరుగుతూ ఉంటాయి. అంటే మనస్పార్థాలు వచ్చినప్పుడు నా ఓపికని చూస్తానావు, ఏసీ నా సహనాన్ని చూస్తానావు, నా కోపాన్ని చూడాలనున్నావు, మళ్ళీ నీకు ఏమొచ్చిపోతానావు? నాకేమిరా ఏడబడిన నా కొడుకులు ఏడబడిన ముండలని నాకు ఫోన్లు చేస్తాను. ఏ ఎట్లా చేసి ఫోన్లు చేసి ఎట్లా అడుగుతున్నారు? మళ్ళా అప్పులు ఇప్పుడు ఎందుకు చేస్తాను? మళ్ళా ఏమైంది? మళ్ళీ ఎందుకు చేశారు? వాని అమ్మ వాని అక్క వాని ఆలి మెంటల్ తెప్పిద్దురా. ఒరే నేను అడిగిందని సమాధానం చెప్పురా. ఎందుకురా నాకు ఫోన్లు చేసి వెళ్ళేసిపోయింది, వెళ్ళిపోయింది, పరారైంది, పద్దు లేదు, వెళ్ళిపోయింది, అది నీ కొడుకుని వదిలేసి వెళ్ళిపోయింది. బండి కొనేటప్పుడు చూసినావు కదమ్మా, మాట్లాడినాము. ఎందుకురా అందరు అట్లా ఫోన్లు చేసి చంపుతారు? నా కొడుకులు వాళ్ళు తెలియదు. ఆడబడి నా కొడుకులు నా ఫోన్ నెంబర్లు ఎట్లా దొరికినాయో, నా కొడుకులు ఎవరో ఆ మహాతల్లులు ఎవరో ఫోన్లు చేసి హింస పెడతానరా నన్ను. మిస్టేక్ చేసింటారు. మిస్టేక్ అంటే టెలికామ్ లో ఈ మధ్యన ఏమైతే తెలుసా, కాల్ జంప్స్ ఎక్కువ అవుతాయి. అంటే రాంగ్ కాల్స్ అలా నసుకుతావేంటయ్యా? నిజంగానే రాంగ్ కాల్ జంప్స్ అవుతాయి. అంటే ఒకరికి చేసే కాల్ ఇంకొకరికి పోతాయి. నీకు అయినా లేదా ఈ మధ్య కాలంలో? నేను చెప్పిందా నేను? నీకు అయినా లేదు. ఇప్పుడు రాంగ్ కాల్స్ వస్తాయి. రాంగ్ కాల్స్ వస్తే ఏమ్మా రాధా నీ పెద్ద కోడలు పద్దు వెళ్ళిపోయిందంటనే నీ కొడుకుని వదిలేసి, నీ కొడుకు ఆ పద్దును వదిలేసినాడంటనే ఇట్లాడు వస్తాయా రాంగ్ కాల్స్? చెప్పులే మంకు నా కొడుక, చెప్పు వస్తాయా? వస్తాయా? చెప్తా అట్లానే వస్తాయా? భయమైతుంది. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? అంటే ఎప్పటికీ కూడా there is a slight point percentage chances. చాలా లేజీ తీసుకుంటావురా. లేజీ కాదు, లేజీ నా కొడుకు. అందుకే లేజీ తీసుకుంటావు. మాట్లాడుకుందాం కూర్చో. ఏమైంది? నాకు పట్టుకోవద్దు. సరే పట్టుకో. ఇరిటేషన్ అవుతుంది నాకు. లేదు పట్టుకోను. కోపం వస్తుంది. అసలు ఎందుకు? ఏమైంది చెప్పు. ఏమైంది మీ ఇద్దరికి? మళ్ళీ ఫోన్ చేయి, ఆ బాబుకి ఫోన్ చేసి కనుక్కో ఏమైంది. మీ ఇద్దరికి ఏం గొడవ జరిగింది? ఫోన్ చేసి అడుగమ్మా. నాకు సమాధానం నువ్వు చెప్పు. మా నువ్వు ఎవరికి చెప్పానంటే చెప్తా. వద్దు, ప్రమాణాలు వద్దు. ప్రమాణం చేసి ఎక్కబోతా నేను. నీట్గా చెప్పు. ఏమిరా ఒక సంవత్సరం ఆలోచన చేస్తావా? చెప్పురా. ఏడుస్తున్నావా? ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలా అర్థం కావడం లేదు. అంటే మీ దగ్గర ఏం జరిగింది? ఆ పాపకి ముందు పెళ్లికి ముందు నేను ఫ్రెండ్ కదా. అవును. ఓకే, ఇప్పుడు పెళ్ళి అయినాక కూడా ఫ్రెండ్ ఉండాలంట. అంటే ఫ్రెండ్లీగా ఉండాలంట. ఓకే, కమాండ్ చేయకూడదంట. అవి నువ్వు పెట్టాలి కానీ రూల్స్ ఆ పాప ఏంది పెట్టేది? ఏమో మళ్ళీ ఆ పాప రూల్స్ అవి. మంచి స్కీమే. అంతే, అట్లా చిన్న చిన్నవి గొడవలు జరుగుతుంటాయి అంతే. అంతేగా. మళ్ళీ ఆ గొడవలు ఇంకొంది. అంటే దానికే కాదు, వాళ్ళ బంధువుల్లో అన్నారంట, ఏంది మీ అత్తకి నీకు సరిపోకోకుండా అయింది, అందుకే మీ అత్త సపరేట్ ఉంది. సో మీ అత్తకు నువ్వు అంటే ఇష్టం లేదు కదా అంటే ఆ పాప వచ్చేసి అవును ఒక రకంగా అయితే ఇప్పుడు మా అత్తకి నేనంటే ఇష్టం లేదా అని రోజు ఆ పాప దాని గురించి ఎక్కువ బాధపడి ఏమన్నా ఒత్తాసుందా?
పొంతనుందా అర్చద్దు మా పక్కన ఫ్యామిలీ పొంతనుందా దానికి దీనికి అగ్గికి సలని నిప్పుకున్నంత తేడా ఉంది అంతేగా ఏం సంబంధం లేదు నీ మ్యాటర్ చెప్పమంటే నా మ్యాటర్ చెప్తావు లే సరే నీకుంది నా కొడక నిన్ను కొట్టి నీ ఐడి నుంచి ట్విట్టర్ వీడియో ఎట్టుతున్నా కొడక చెప్పురా వాని అమ్మ నేనేదో అరికత వస్తుంది ఇంకా అన్నట్లు కూర్చున్నట్లుంది ఏందిరా సరే చెప్తానండి ఓకే ఏమిరా ఇంత సిల్లీగా తీసుకుంటావు నువ్వు సరేలే చెప్తానండి ఓకే సో ఆ పాపకి చాలా సార్లు ఏమనిపించిందంటే వాళ్ళ ఫ్రెండ్ ఉందంట ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ అత్త ఆ పాపకి వాళ్ళ ఫ్రెండ్కి ఎప్పుడు ఆకలైనా కానీ ఏం కావాలన్నా ఫుడ్ తినిపిస్తుందంట ఏం చేయాలన్నా కానీ స్వీట్స్ అంట అవి ఇవి అన్నీ చేసేస్తుందంట బాగా చూసుకుంటుందంట ఓకే ఈ పాప కూడా వాళ్ళ అత్తని అట్లనే బాగా చూసుకుంటుందంట ఓకే సేమ్ మీ ఇద్దరు ఎట్లున్నారు అట్లా సో రీసెంట్గా వాళ్ళ అత్త ఏమైందంటే లేదమ్మా నేను మీ వీడియోలు చూసాను మీ అత్తకి నీ మీద కంప్లీట్ లవ్ లేదంట అంటే ఈ పాప అందుకు నాతో రోజు పొద్దున పూట్ల సాయంత్రం పూట్ల మధ్యాహ్నం పూట్ల గొడవ పడుకుంటా అంటే ఇప్పుడు ఏమైంది ఏందిరా నన్ను ఏమన్నా నువ్వు బ్రెస్ట్ లేపల్లని ఏమన్నా ఎవరితోనన్నా అడ్వాన్స్ తీసుకున్నావా నన్ను బ్రెస్ట్ లేపుతానని ఏమన్నా డబ్బు మాట్లాడుకున్నావా ఇంత అని ఎవరితోనన్నా ఏమన్నా ఇది చేసుకున్నావారా పొద్దు సమానం నన్ను తెస్తాను యువతిరా అది చెప్పింది దాని అత్త యువతిరా అది పరంబోకిది ఆ పాప ఫ్రెండ్ వాళ్ళ అత్త అంట వాళ్ళ అత్తకత్త చెప్పలేదా లే అత్త మ్యాట్రా ఉండేది మొగుడు మ్యాట్రా బాబీ ఇప్పుడు 3 అయిపోయినాయి ఇంకా అయిపోయా బాబీ ఛాన్స్ అయిపోయింది బాబీ 1 2 3 చూస్తారు ఎవరైనా 4వ దానికి అసలు ఇంకా నశించిపోతారు నీకు ఎట్లుంటుందంటే నేను అట్లా ఇట్లా చెప్పను బాబీ ఇంట్లో అన్ని పగలగొట్టి పోతాను నిన్ను కూడా పగలగొట్టి మొట్టసంగా జరిగిందేందో జరిగినట్లు అక్షరాలుగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పు ఇక మొదలెడదామా లేకుంటే వాళ్ళ ఇంటికాడికి పోతాడు నేను ఆటో మాట్లాడుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఈడ్చుకొని వస్తుందాన్ని ఏం జరిగిందరా చెప్తురా ఏను అని చెప్పుతావా లేదా వాళ్ళ యాక్చువల్గా ఏమైందంటే ఏంది గంట మౌనం పాటిస్తాను ఎవరికన్నా శ్రద్ధాంజలినా అదేందంటారు దాన్ని పాటిస్తానవా చెప్పు అమ్మ వనమ్మ నాకు చెప్తా వద్దు చెప్తా సో వాళ్ళ బంధువుల్లో షో మీటింగ్లు షో సినిమాలు షో అనుకుంటొద్దురా నాకేందన్నా కానీ కరెక్ట్ రా మా మ్యాటర్ రా చెప్పురా చెప్తాన్నా మొన్న ఒకసారి వచ్చేసి నువ్వు నువ్వు అంటాడు కదరా దేవుడా ఏమైంది మా మళ్ళా నువ్వే అంటే కాదు మా యాక్చువల్లీ ఏమైతుందంటే మా ఇద్దరికి నీ మ్యాటర్ లో మా గొడవలు అవుతున్నాయి ఇట్లాగిన కూసినావనుకో నేలక తెగ్గొస్తానా కొడక నీ మూతి మీద మీసం లేకుండా కొరికిస్తానా కొడక నిన్నే మూతి మీద మీసం తలకాయ మీద జుట్టు లేకుండా కొరికిస్తలే నాకు ఏమనుకుంటానో లేనన్ని నా మ్యాటర్ అని కూర్చోం మీరు పడి గలాట్లు కాదురా అది పోతుంది పోతే పోనీలేరా పోతే కరెంట్ గాని నాకే కదా కొట్టేది నేను పోతే పోతుదే ఇంకా నేను పోతేనే మేలురా నువ్వు ఇత్తన్నాను గబ్బు లేపే కంటే ఇది పట్టుకున్నా కరెంట్ షాక్ పోతేనే మేలు అయ్యయ్యో వద్దు భారీ డైలాగులు వద్దు నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పడంలే నాకు నా ప్రశ్నకి నువ్వు చెయ్యి పెడితే నాకు మండుతుంది నన్నెందుకు బ్రెస్ట్ లేపుతాను మీరిద్దరు కొట్లాడి ఆ పాప దెంకొని పోయి
మా నా అత్తకి కోడలికి పల్లె, కోడలికి అత్తకి పల్లె. ఓహో పర్లేదు కాదు అని గొప్పలు ఎత్తావా? పర్లేదు అనుకుంటానవా నువ్వు? అయ్యో పర్లేదు కాదు, పెద్ద మాటలే పడలేదు కాదు, పెద్ద మాట మాట్లాడుతున్నావు. అంటే ఇదంతా నా పైన నువ్వు కేసి అంతేగా నన్ను బద్నాం లేపి అంతేగా నువ్వు మంచి ప్రశంసలు తీసుకోవాలనున్నావా? లేదు లేదు నిజం చెప్తాను నేను, నీకు అర్థం కావడం లేదు. ఏందిలే తలకాయ తిరుగుతుందలే నీకు, నా మీద నన్ను బద్నాం లేపుతావు. బద్దు లేపలేదు, నన్నెందుకు బద్దు లేపుతావు నువ్వు? నేను నిన్నేం నన్నెందుకు బద్దు చెప్తాను నీట్గా. ఏంది వాకిలేసి ఒక్కదన్న సక్రమంగా చెప్తున్నావా నువ్వు? మా నిజంగా అంటేనే ఏమైందంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళలో వాళ్ళ అత్త చూసి చెప్తా ఎంత మోసేతులు పెడతావా? కాదురా ఏమైంది? ఇంకొకసారి నా మ్యాటర్ తెచ్చినావా అత్తా కోడళ్ళని పలికినావా నోటమ్మడి ముక్కలమ్మడి గుద్దితే బ్లడ్ వస్తుంది నా కొడక్క, పండ్లన్నీ కట్టించుకుంటావు. నాకు ఎంత పిచ్చి కొప్పు వస్తుందంటేలే నాకు, నేను వెళ్ళిపోతున్నా ఇంటికి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది ఫోన్ ఎత్తడంలే. ఫోన్ చేసి మీరిద్దరు కొట్లాడి ఏంటి మమ్మీ ఎవడీడు అత్త కోడలని బదనాన్ని లేపుతావా? ఎవర్రా నీకు నేర్పించింది తెలివితేట్లు? ఏడ నేర్చుకున్నావురా నువ్వు ఇట్లా కథలన్నీ? ఆ పాపకు ఫోన్ చేసి చెప్పు, సాయంత్రం లోపల ఆ పాపతో మాట్లాడుకోకుంటే. నేనెందుకు సీరియస్ అవుతాను? ఎందుకు ఇది అయిపోయినారో, ఎందుకు విడిపోయినారని చెప్తున్నారు. నాకు ఆ మ్యాటర్ తెలియాల. అప్పుడు సీరియస్ అవుతానా కానా అని అది నా మ్యాటర్, నీ మ్యాటర్ కాదు. నాకు నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్ గా ఉందా? ఏం జోక్ లేస్తానవా? తోట తీస్తా. నాకు చెప్పు, చెప్పి నాకు ఫోన్ చేయి. ఫోన్ చెయ్యలేదనుకో నా కొడక నీకు ఎట్లుంటుందో చూడు. మళ్ళీ ఇంటికి వచ్చి అని పగలు దెంగుతాను. నీకు ఏం చిక్కుతుంది అంటలే, పొడుసు వాడు దెంగుతలే. ఇట్లాంటి ఏమి జరిగినాయంటే ఆ పాప వెళ్ళిపోవడం పక్కాగా అని వాళ్ళు అనుకునే వాళ్ళు. ఇప్పుడు అనుకున్న వాళ్ళ గురించి అనుకున్న వాళ్ళ గురించి నీ గురించి కాదు. ఇప్పుడు నేను అనేది నిజంగా నీ గురించి కాదు. నాకు నా సహనాన్ని పరీక్ష చేయొద్దురా దయచేసి. నా కోపం వస్తే నేను మనిషిని కాదు. రానంత వరకు నేను చాలా బాగుంటా. నువ్వు మీ ఇద్దరిది ఏం జరిగిందో నాకు చెప్పి మ్యాటర్ సాయంత్రం లోపల తెలుసు. లేదంటే సాయంత్రం ఖచ్చితంగా 6-6:30కంతా నేను 7 తేలుతా. నాకు 5:30కంతా ఫోన్ రావాల చెప్తాను. ఏందిరా మెంటల్లా బట్ట? స్విమ్మింగ్ వస్తుందా, ఈత వస్తుందా? స్విమ్మింగ్ లో పోతావా? ఏందిలే అవలైనా కొడుక. ఆ బాబు పోయిందిలే సార్, ఇంతే సార్ అని ఉన్నావా? ఎవరో దాంట్లో సినిమాలలో సీరియల్లో పిల్లలు పోతానే అని గుర్తారు చూడు, అట్లా అయిపోయింది అని పరిస్థితి. అంతేగా పోతే సార్ అని ఉన్నావా? అందుకేనా ఇంత మంచి పాటలు పెట్టుకొని డాన్సులు చేస్తాను, స్టెప్పులు వేసుకొని ఇంత బాగా చూస్తాను. రావు నాకు ఏం చేయాల నేర్చుకుంటా అంటే సాయంత్రానికి అంతా గ్యారెంటీ. బాబే బాగుండ చూడు బాబే, నీకు మళ్ళా చెప్తాను. బాగున్నాయి. నేనేమంటే చెల్లు పోతుంది. పోనీలే తీసిస్తావు కదా, పోనీ. ఏమంటే నేనేమనలేదు. బాగున్నాయిలే, బాగున్నాయి అంటావా? నాకేం చూడుంది అనుకున్నావా?
లేలే బాబీ నీకు సాయంత్రం లోపల ఉంటుందిలే నీకు